మాట చెప్పుకున్నాడు. ఏం అర్థమైంది చెప్పండి? చెప్పండమ్మా. వీళ్ళకి ఏం అవసరమో దేవుడు అడుగుతారు, కానీ దేవుడు ఏం చెప్పాడు నీకు అవసరం లేదు. ఎవరైనా ఉదయాన్న పడుకుని రాత్రి పడుకున్నాను, వీళ్ళకి ఏం అవసరమో ఏం చేస్తారు? ప్రభా నాకు అది ఇవ్వా, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వా, ప్రభా నాకు పిల్లలు ఇవ్వా, ప్రభా నాకు ఆ పని ఇవ్వా, ప్రభా నాకు అది చేయవా. ఓకే, తప్పులేదు నువ్వు అడగటం, కానీ ప్రభు చేయమంటున్నాడే అది కూడా చేయాలా? అది అవసరం లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు తీర్మానం ఉంటే అది అవసరం, తీర్మానం లేకపోతే తీర్మానంలో లేరు, ప్రతిష్టతలు లేరు కాబట్టి అటువైపు వెళ్ళడం. కనుక గమనించండి, దేవుని సన్నిధిలో మనం చేసుకోవాల్సిన ప్రతిష్టత చాలా ప్రాముఖ్యమైనది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 13వ వచనం చదవండి. చాలా గమనించండి, ప్రతిష్ఠితమైన దాన్నంట ఎవరెవరికి పెట్టారంట? తన ఇంట ప్రతిష్ట చేసుకున్నాను. ఈ రోజున ఈ రోజున ప్రతిష్టత ఇంత చేసుకోవాల్సిన ప్రతిష్టత ఏంటంటే, ఒకవేళ ఈరోజు ఎవరైనా సాగుకున్న ఇంటికి వస్తే వారి కడుపులో అమ్మ పెట్టి పంపించాలి. ఎవరైనా పరదేశులు వస్తే వారి కడుపులో అమ్మ పెట్టి పంపించాలి. ఎవరైనా అమాభిక్షాన్ని అని అడిగితే వారికి కడుపులో అమ్మ పెట్టి పంపాలి. వారికి ఉన్న అవసరాన్ని నువ్వు తీర్చి పంపాలి. వారికి ఇంకో వస్త్రాలు అవసరమైన వాళ్ళ దగ్గర పాత అడగరు కదా, నా దగ్గర చాలా ఉన్నాయి, వాటి ఒకటిన్నా వాడికి ఇచ్చి పంపాలి. మరి ఇది ప్రతిష్టత. అర్థమైనా? ఈ ప్రతిష్టత ఉందా? ఒక కుటుంబము బాప్తిస్మం ఇచ్చారు, చాలా బాధేసి వాళ్ళ దగ్గర గంట మానేశారు. కుటుంబం మొత్తాన్ని రక్షణలో నడిపించాము, పరిచర్య ప్రారంభించాము, 10 మంది 15 మంది దాకా వస్తున్నారు. ఈ మధ్యన వేరే సేవకులు పరిచయం అయ్యారు. అయిన తర్వాత వాళ్ళు నాకు అంటాం ఏంటంటే, పాస్టర్ గారు మీకు భోజనం పెడతాను కూడా మా ఇంట్లో జరగట్లేదండి. 1కి 3 సార్లు మాట్లాడారు. 3 అడిగారు నాకు భోజనం పెట్టమని అన్నా. భోజనం పెడతానే మీ ఇంటికి వస్తాను, వాక్యం చెప్తాను, లేకుండా చెప్పను నాన్న ఏదే. కనుక పర్వాలేదు, నేను వస్తా. నాకుంటూ మిమ్మల్ని బలపరచాలని దేవుడు నన్ను బలపరిచాడు, ధైర్యపరుస్తున్నాడు, నాకు అన్ని ఇస్తున్నాడు. కనుక మీ కాను గురించి ఆలోచించండి, మీ భోజనం గురించి ఆలోచించండి. ఒకవేళ నేను బయలుదేరిస్తే 500 అవుతాయి ఖర్చు. దేవుడు నాకు 500 సమకూరుస్తున్నాడు కాబట్టి నేను వస్తున్నాను. ఒకవేళ నేను బయటకి వెళ్తే హోటల్కి వేసి వెళ్ళిపోతాను, నాతో కూడా వస్తారు, తిని బయటకు వెళ్ళిపోతాం, అయిపోయింది. మీరు వాక్యం విని బలపరచబడండి చాలని చెప్తాను. అది కాదు పాస్టర్ గారు, అలా కాదు పాస్టర్ గారు. దేవుని స్తోత్రం అనుకున్నా అంటే నేను రాక వాళ్ళకి ఏం లేదు, ఇష్టం లేదు. అది ఒక సాగుకుడు ఇంటికి వస్తే ముందు కూడా పెట్టలేని పరిస్థితి. వండుకున్నదంటే ఇప్పుడు బియ్యం ఎక్కువైపోతాయి ఏమని. ఒకవేళ ముద్ద పెడితే లేదు పాస్ గారు అందుకే చికెన్ వండాలా, అందుకే మాంసం వండాలా. అందుకని ఇలాంటి తొంతలు అవుతున్నాయని అమ్మ కూరగాయలు ఉన్నాయని చెప్పి పప్పు షేర్ పెట్టి సఫాగా పప్పు షేర్ పెట్టి చక్కగా ఏదన్నా పచ్చడేసి దాంట్లో ఏదన్నా మీ చేతి వాళ్ళు ఏదన్నా 2 అప్పడాలు వేసినా సరే హ్యాపీగా తిరిగిపోతాం. నేను పచ్చడే ఉన్నా హ్యాపీగా తిరిగిపోతాం. నా తీర్మానం పడ్డది. ఒకరోజు పాస్టర్ గారు నన్ను తెచ్చాడు, చాలామంది పాస్టర్లు తిట్టారు నన్ను. మేము ఇలా చూడదు రావద్దన్నాను. దేనికన్నా నువ్వు 10 మాసాలు వద్దంటావు, 1000 వద్దంటావు. మా 3 కొడతాను వచ్చిన కాడి నుంచి నీ మీద యూత్ రాడు కూడా పాస్టర్ గారు వద్దన్నాడండి అడిగాము అంటున్నారు మాట్లాడితే అని తిట్టారు కూడా పాస్టర్లు. ఇంట్లో వండుకుంటావుగా తెలుసుకోవుగా 6 వారం 45 వారం మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలియదు. అప్పు చేసి
చీజ్ కావాలా మళ్ళీ నీకోసం అని ఆ ప్రాంతం పోయి అప్పు చేసి తెచ్చి అప్పెట్ట తెచ్చాలని అదొకటి ఆలోచన చేయాలి. అంత అవసరం అంటాము. మనం వెళతాం దేనికి? వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి, వాక్యం చెప్పి వారిని ఉన్నతంగా నడిపించడానికి అని చెప్పినందుకు నేను చెప్పడం. అసలు ఆ ఇంట్లో ప్రార్థన కార్యక్రమం చేశాడు 2-3 రోజులు అయిపోయింది. కొంచెం వాళ్ళు నేర్పించారు గమనించండి, భయంకరమైన పరిస్థితి. ఈ రోజున తీసుకున్న తీర్మానం మన ప్రతిష్టత, మన ఇంత ఎవరైనా వస్తే వారికి లేరు అనుకుంటా పంపాలి, కడుపు నిండా పెట్టాలి. మన ఇంటికి వచ్చిన వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో అని మాత్రం మన ఊరిలో చెప్పకూడదు. నువ్వు తినేదాళ్ళు ఎంత తింటారు, వాళ్ళు ఎంత ఖర్చు అయింది. లోకసాలను ఒకటి ముందు రోజంట ముచ్చటైన చుట్టం అంట, 3వ రోజుకి ముందు చుట్టం అంట, ముందు రోజు ముచ్చటైన చుట్టం అంట. అసలు అక్కడ ఏం తెచ్చుకున్నావు ఈరోజు? చికెన్, మటన్, ఫ్రాన్స్, నీకేమి ఇష్టం చెప్పు. ఫస్ట్ రోజు, 2వ రోజు ఏదో కూరగాయలు ఏదో, 3వ రోజుకి ఇప్పుడు ఎంత అంటావు భార్య భర్తలు ఇంట్లో మేము మీటింగ్. ఇంకెన్ని రోజులు ఉంటారంట? ఎవరిపే అర్థమైందమ్మా? ఒకసారి ఆలోచన చేయండి. నేను మా పాస్టర్ గారు ఒకటే చెప్పాను, ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని మీ నోటితో ఇల్లు అని చెప్పొద్దు, నా నోటితో ఇల్లు అని చెప్పదు. వాడంతా వాడు వెళ్తామని ఉన్నాడు స్తోత్రం, లేదు ఉంటామని వచ్చాడు స్తోత్రం. ఉండేదాంట్లో కొంచెం ఎక్కువ అవుతాం, అవసరమైతే దేవుని సందర్భం ప్రార్థన చేస్తాం, ఎవరైనా ఉన్నాం వాళ్ళు కడుగుతాం. మనకి దేవుడే పసుపు పెట్టాల. ఐతన్ నగర్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ 2009 నుంచి 2011 నెలకు 40,000 తిండికి ఖర్చు. ఇప్పుడు ఆ డబ్బులు నేను దాచుకుంటే ఈ రోజున ఇక్కడ ప్లాట్ విలువది, తెనాల్లో ఉన్న ఇంకా 2 స్థలాలు విలువది. నెలకు 40,000 అంటే ఎంత చెప్పండి. ఎప్పుడు చూసినా 5 కేజీలు కొండ గుర్తా ఉంది తొందరలాట. 2 రోజులు చేత వేసిన జీవితానికి ఇసుకు పుట్టి 1 రోజు పచ్చడి చేయించుకునేవాడిని. దాకా మాంసాలు, పీతలు, రొయ్యలు, చికెను, బీఫు, తర్వాత మటను, ఇవే బతుకు ఇసుకు పుట్టి పచ్చడి చేయించుకునేవాడు. అంత ఖర్చు పెట్టుకుని జీవితం. అందుకని అడిగి ఎక్కడ పడుతుంది, అది జనాలంటే అసలు అనుకుంటుంది. ఎందుకంటే మనం ప్రతిష్ట చేసుకున్న ప్రతిష్టత నలుగురికి పెట్టేవారంగా మనం ఉండాలి, కానీ నలుగురిని ఎప్పుడేమో అన్నట్టుగా మనం ఉండకూడదు. ఏమైందండి, ఒక వ్యక్తిని సంతృప్తి పరచగలిగిన కడుపున కూడేనండి, ఏం లేదు. క్యాష్ నువ్వు చనిపోయితే చాలు అంటాడు. మెడలంటే బంగారం దొరికి సరిపోయా, ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండితే అది కూడా కావాలంటాడు. అక్కడ ఎక్కడ దాకున్నా తొడికేవుగా ఇంకెక్కడ దాకా వచ్చింది కదా, అది కూడా కావాలంటాం. ఇంకా ఏదైనా తీసుకొచ్చి పెట్టి 4 స్థలాలు డాక్యుమెంట్లు ఇది కాదు, ఆ పక్కన ఉందే అది కూడా కావాలంటాం. అదే కడుపున కూడి పెట్టి అయ్యా చాలు, అయ్యా చాలు, ఇప్పుడు చాలు. ప్రతిష్టత నీ సేవకులకి కడుపుని అన్నం, నీ ఇంట వచ్చిన వారికి, పరదేశులైన వారికి ఒక భోజనం ముద్ద. చాలామంది సద్దన్నం మిగిలిపోతే వేడి చేసి తింటారే కానీ పక్కన వేడి పెట్టాలి. దీని వరకు అంత దరిద్రం, అంత కరువు. కూరలు వేడి చేసి తింటారు కానీ పక్కన పెట్టరు. అర్థమైంది? చాలా బాధండి. నువ్వు బ్రతకాలి, నీతో నలుగురు బ్రతికించాలి. ఇది దైవికమైన బతికి, ఇది దైవికమైన విధానం. నువ్వు బ్రతుకుతూ నలుగురు బ్రతికించడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నిజంగా క్రీస్తు ప్రేమను ఇతరులకు నువ్వు చాటినట్టే. నువ్వు క్రీస్తుని తీసుకెళ్ళి యేసు నమ్ముతేనే పరలోకం, యేసు నమ్ముతేనే జీవితం చెప్పవసరంలా. నువ్వు చేసే క్రియలను బట్టి ఆటోమేటిక్ అమ్మా వాడంత భక్తి పనులు తెలుసా, వాడంత ప్రార్థన పనులు, వాడంత మనుషుడే తెలుసా, వాడు క్రైస్తవులమ్మా, వాళ్ళు కడుపు తింటారు. ఒకవేళ ఏదైనా తినకపోయినా సరే అమ్మా ఎక్కడ ఉందా ఆకలి అవుతున్నామా అంటే చాలు కడుపు నిండా పెడతారన్నమాట. అది చాలా జీవితానికి. చస్తే ఏమో తీసుకుపోతామా? ఏమంటే తీసుకుపోయేవి ఉన్నాయా? ప్రవీణ్ గారు
అమెరికాలో కొన్ని కంపెనీలు పెట్టాడంట, ₹1,00,00,000 వస్తున్నాయంట. ఏం తీసుకుపోయారు? మంచితనాన్ని. అనేక మంది పేద పిల్లలకు భోజనాలు పెడుతూ అనాథలైన వాడు రోడ్డు మీద తీసుకొచ్చి ఆదరిస్తా, వాళ్ళని పరామర్శిస్తా, వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ ఇప్పుడు బోలెత్తుతున్నారు. ఇది చాలండి జీవితాలు. చచ్చేటప్పుడు నలుగురు సంపాదించుకోవాలని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. బతికొండగా నలుగురితో బతకడం కాదు, కోవిడ్కు నలుగురు సంపాదించుకుని పోవడం గొప్ప. బతికొండగా నలుగురు వేసుకుని తిరగడం గొప్ప కాదు. పోతే నలుగురిని వెనక రావాలి, అది ఎక్కడ ఉన్నా. అది ఆ జీవితం ఉన్నతమైనది. అలాంటి జీవితం నీ ప్రతిష్టలో కావాలి. ఆ జీవితం లేనప్పుడు మనం ఏ ప్రతిష్ట చేసుకున్నా ఏం ఉపయోగం లేదు. కనుక మార్చాలని ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో దేవుని జనాన్ని దయచేసి గమనించి ప్రతిష్ఠత చేసుకుంటారు, కానీ ఏం చేస్తారో తెలుసా? మనసును కఠినపరుచుకుంటారంట. హోషేయగ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. హోషేయగ్రంథము వారి మనసు కపటమైనది కనుక తన అపరాధములకు ఏమంటారట? శిక్ష నందుదురు. యెహోవా వారి బలిపీఠమును తొత్తరీలుగా చేయు, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను వాడు చేయను. బాగా పెడుతుంది. దేవతా స్తంభాలంటే ఉన్నతమైనది, ఉన్నతమైన ఆలోచన ప్రణాళిక కలిగి ప్రతిష్ఠించుకున్నవే. నీ మనసును కఠినపరుచుకొని, ఇదిగో వాడు నా మాట అనేది కనుక నేను చేయట్లా, వీడు నాకు నచ్చినట్టు ఉండలేదు కనుక నేను నడవట్లా అని ఎప్పుడైతే నువ్వు తీసుకున్న ప్రతిష్టతను పాటు చేసుకుని మనుషుల వైపు చూసి నీ మనసును కఠినపరుచుకుంటావో, దేవుడు పాడు చేయడం ప్రారంభిస్తాడు. అర్థమైందా? మనుషుల మాటలకు ఎప్పుడైతే నువ్వు లోబడతావో, మనుషులు చెప్పినట్టు ఎప్పుడైతే నువ్వు బ్రతకాలనుకుంటావో, అప్పుడు దేవుడు పాడు చేయడం ప్రారంభిస్తాడు. ఈ ఉన్నతమైన స్థలాలు, ఉన్నతమైన ఆలోచన. ఇలా బ్రతకాలంటే అలా బ్రతకలేవు, అలా జీవించలేవు, అలా ఉండలేవు కూడా. కారణం ఏంటి తెలుసా? నీ ప్రతిష్టతలో నువ్వు పెట్టుకున్న ఆ ప్రతిష్టలో నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మనసును కఠినపరుచుకుంటున్నావు. నీకు ఎదురైన సమస్యలు వచ్చి, నీకు ఎదురైన ఇబ్బందులు వచ్చి. 2 days బ్యాక్ నా లైఫ్లో భయంకరమైన సంఘటన. ఫస్ట్ టైం నేను ఎదుర్కోవడం సమస్య అనుకున్నాను. అలా సేవ విషయంలో కూడా ఇలా ఉండకూడదు, ఈ చేయకూడదు ఇది అనే ఆలోచన చాలామంది తీసుకొచ్చారు. మనసులో బాధ అనిపించింది. కానీ బ్రతికినంత కాలం నాలో ఉంటున్నంత వరకు వాక్యం పంచుకుంటూ పోవాలంటే ఎన్ని సంవత్సరాలు కావచ్చు. నేను తీసుకున్న తీర్మానం ఆ ప్రతిష్ట. పరిస్థితులు బట్టి నేను వెనకాడకూడదు, జారిపోకూడదు, తొలగిపోకూడదని ఒక తీర్మానం. ఈరోజు నీ మనసులో ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? ఎవరిని చూసి కఠినపరుచుకుంటూ నీ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు. నీకు రావాల్సిన దీవెని చేతులను పోగొట్టుకుంటున్నావు. నీ మనసు నువ్వు కఠినపరుచుకుంటున్నావు. ఎవరి వైపు చూసి, దేనికోసం ఇది? నువ్వు బ్రతకాలా, నలుగురు బ్రతికించాలా? ఇది ప్రభు నేర్పించింది. నువ్వు బ్రతుకుతూ నలుగురు బ్రతికించడం ప్రభు ప్రేమను వెల్లడపరచడం ఇదే ప్రభు నేర్పించింది. ఎందుకంటే ఏం లేదు, నువ్వు పాడవుతూ నలుగురు పాడు చేయడమా? శాతంగా చేసిన పని అది. ఈరోజు దేవునితో ఉన్నావా? దేవునితో ఉన్నావా? దేవునితో ఉంటే నువ్వు బ్రతుకుతూ నలుగురు బ్రతికిస్తావు. అదే దేవునితో ఉంటే నువ్వు పాడవుతూ నలుగురు పాడు చేస్తావు. నీ ప్రతిష్టతో నువ్వు ఎప్పుడు మనసు కఠినపరచుకోవద్దు. దయచేసి నీ ఆలోచన ఎప్పుడు కఠినపరచుకోవద్దు. నాకు సంబంధం లేదు, ఎన్నే చెప్పండి, నేను చెప్పాను, నేను ఎన్నో అంటే ఏమవుతావు? ఆ జీవితాలు చాలా ఉన్నతమైనదమ్మా, చాలా ప్రాముఖ్యమైనది. మనం తీసుకున్న తీర్మానం మన ప్రతిష్ట. దీన్ని ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకుంటావో, దీన్ని ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో, ఆ కోల్పోయిన మనుషులు నీకు రావాల్సిన ఆశీర్వాదం కూడా
బ్రతికినంత కాలం కష్టపడుతూ బ్రతుకుతావు, తినడానికి తిండి దొరికింది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, కానీ మనశ్శాంతి అనేది నీ దగ్గర పోతుంది. నెమ్మదిగా ఉండలేవు, ప్రశాంతంగా బ్రతకలేవు, అలజడిగా కూడా పరిస్థితుల్లో జీవితం గడుపుతావు. అదే ఒక ప్రతిష్టతో తీసుకున్న తీర్మానం ప్రకారం నువ్వు బ్రతుకు చూడు, వచ్చి ప్రభు కొరకు నిలబడి చూడు. దేవుని కోసం తీసుకునే తీర్మానం ప్రకారం బ్రతుకు. ఒకవేళ సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిలబడి వాటిని ఎదుర్కోవడానికి 2 చేతుల పైకి ప్రార్థించే, ప్రభా నేను ఈ శోధనలో పడిపోయాను, నన్ను విడిపించయ్యా, ఈ సమస్యలో నన్ను కాపాడయ్యా, ఇదిగో నీ ఇష్టము ప్రభా, దీనిలో ఎదుర్కోవడం కావాల్సిన శక్తులు నాకు దయచేయ ప్రార్థించి, తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. దాన్ని పక్కన పడేసి మనసును కఠినపరుచుకొని నేను ఎంతో మేలు చేద్దాం అనుకున్నా, నేను ఎంతో చేద్దాం అనుకున్నా, నేను ఏదేదో ఉన్నాం అనుకున్నా, ఎక్కడికెక్కడో తీసుకెళ్దాం అనుకున్నా, కానీ అంటే నచ్చితే ఒకలాగా కొన్ని మనసును కఠినపరుచుకుని తీసుకున్న తీర్మానాన్ని పక్కన పడేస్తావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎదురు బిడ్డారా, మనసును పాడు చేసుకో. పాడు చేసే వాటి వైపు అసలు మనసు పెట్టవు, ఆలోచన వైపు మనసు పెట్టవు. ఆఖరి మాట ప్రవచనంలో ప్రార్థన చేసుకున్నాం. ఆఖరి మాట చదవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యెరూషలేమునందును యూదయ దేశమునందును చాలు. ఇప్పుడు నువ్వు దేవునికి ఎలా ఉండాలి తెలుసా? యెరూషలేము అనగా దేవుని మందిరం, యోధ అనగా దేవుని స్తుతించేది. అలాగే ఈ మందిరంలో దేవుని స్తుతించే వ్యక్తులు లేవు. నీ పాత్ర అనేకులకు ఉపయోగపడాలి అని ప్రతిష్ట చేసుకున్నావు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు అయ్యా నేను అనేకులను ప్రభువైపు తిప్పుతానయ్యా అని ప్రతిష్ట చేసుకున్నావు. చేసుకున్నారా లేదా? చెప్పారా లేదా? మరి ఇప్పుడు నీ పాత్ర ఏమైంది? పాత్ర అనగా జీవితం ఏమైంది? చెప్పాలమ్మా, ఏమైంది? బాప్తిస్మం తీసుకున్నాడే బెటర్, 100% చెప్పాలి. వచ్చే ప్రార్థన కడతారు, లేకపోతే రోడ్డు ఉంటుంది. ఇక్కడ బాప్తిస్మం తీసుకుని కూడా చాలామంది, మీరని కాదు చాలామంది బాప్తిస్మం తీసుకుని కూడా దేవుడు అదే అలవాటుతో వెళుతున్నారు. అలవాటు ఒకవేళ కంటిన్యూ అయితే దర్శనం కింద మారింది. అలవాటు ఎప్పుడు అలాగే కంటిన్యూ చేయకూడదు. ఒకవేళ మీతో అనేక మార్లు చెప్పాను, పాపము అనేది ఎప్పుడు వ్యసనం కింద మారింది అంటే, పాపం చేయాలంటే మొట్టమొదటి ఏం జరిగింది తెలుసా? అనేక మార్లు చెప్పండి, పాపానికి ముందు ఏమొస్తుంది? పాపానికి ముందు జరిగే పనులు తొందరపాటు. మొట్టమొదటిగా పాపానికి ముందు తొందరపాటు వచ్చింది. తొందరపాటు తర్వాత పొరపాటు వచ్చింది. పొరపాటు తర్వాత కోరికలు వస్తాయి. కోరికల తర్వాత అలవాటు వచ్చింది. అలవాటు తర్వాత పాపం వచ్చింది. పాపం వెంటనే రాదమ్మా, అర్థమైందా? తొందరపాటు ఉందే, ఈ తొందరపాటు ఏం చేసింది తెలుసా? మరలా ఇంకోసారి చేయించింది పొరపాటు, ఇంకోసారి పొరపాటు. ఈ పొరపాటు ఏం చేసింది తెలుసా? కోరికలు పెంచింది. అక్కడికి వెళ్ళగలిగి సంతోషంగా, హ్యాపీనెస్, అసలు ఎక్కడ దొరకని సంతోషం ఉన్నట్టు తీసుకుంది. ఆ తర్వాత తీసుకొచ్చేది ఏమి తెలుసా? అలవాటు. ఆ తర్వాత వచ్చేదే పాపం. ఎప్పుడు పాపం అనేది ఒక్కసారి ఎంటర్ కాదు మనిషికి, అర్థమైందా? కనుక ఈ పాపము ఎప్పుడైతే వచ్చిందో అది వ్యసనం, అది వ్యసనం. ఇక అది రాకపోతే బ్రతకలే, జీవితం కదే, అది రాకపోతే జీవితం పాడైపోయింది. ఇక వ్యసనమే కది. ఒక స్త్రీకైనా పురుషునికైనా వ్యసనం కింద మారింది. వ్యసనం కింద మారింది అంటే వ్యక్తి జీవితం నాశనం అయిపోయినట్టే.
ఈరోజు ప్రభు కొరకు వ్యసనంగా మారాలి కానీ లోకం కొరకు వ్యసన కాంతులుగా మారాలి. దేవుడు వాక్యం సెలవిస్తున్నాం అచ్చ. మనం ఒక పాత్రగా ఉన్నాం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన పాత్ర. కనుక ఈ పాత్ర సంఘానికి ఉపయోగపడాలి. సంఘములు అనేకులు చేర్చడిగా మారాలి, అనేకులు సంఘానికి నడిపించేదిగా మారాలి. కానీ ఈ పాత్ర సంఘములు వచ్చిన వారికి అసిద్ధంగా, ఉపయోగకరంగా లేకుండా అనిష్టంగా ఉన్న పాత్రగా ఉండకూడదు. కంపు కొట్టే పాత్ర ఎప్పుడు ఉండకూడదు, అపవిత్రమైన పాత్రగా ఎప్పుడు ఉండకూడదు. ఉపయోగపడే పాత్రగానే ఉండాలి. పరిచర్యకు, సావుకు ఉపయోగపడే వ్యక్తిగానే నీ జీవితం ఉండాలి. కానీ సావును తృణీకరించే వ్యక్తిగా నీ జీవితం ఉండకూడదు. దేవుడి పరిచయను తోడనాడే వ్యక్తిగా నీ జీవితం ఉండకూడదు. ఈ రోజు తీసుకున్న ప్రతిష్టత చాలా ప్రాముఖ్యత. కనుక ఎలాంటి ప్రతిష్టతో నీ బతుకుంది, ఎలాంటి ప్రతిష్టత చేసుకున్నావు? చావేళ్ళ బ్రతికిన ప్రభు కోసమే పౌలంచారు. బ్రతుకు చూస్తే చావైతే నాకు లాభం, చావైతే నాకు లాభం. ఏంటి లాభం తెలుసా? ప్రభు చేతులను మనుషుల చేత లాభము అనే మాట. చచ్చిపోతే మనిషికి ఏంటి లాభాలు అనేవి? ఎన్ని లాభాలు తెలుసా? ఎన్ని లాభాలు తెలుసా? డెప్త్ ఆఫ్టర్ లైఫ్ అని చెప్పేసి మెసేజ్ ప్రిపేర్ చేశారు. మరణం తర్వాత జీవితం దగ్గర 15 లాభాలు ఉన్నాయి ఒక క్రైస్తవుడు. చచ్చిపోతే, ఒక క్రైస్తవుడు చనిపోతే 15 రకాలైన లాభాలు ఉన్నాయి. అదే క్రీస్తులు చచ్చిపోతాయి. లోపల నుండి కాలుస్తున్నా కడవుంచుదాం. ఇచ్చి మాటలు దేవుడు మనందరి దీవించుదాం. ప్రభుత్వంలో ప్రార్థన పెడదాం. ఈరోజు నీ ప్రతిష్టత ఏమైంది? నీ తీర్మానం ఏమైంది? నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ ప్రార్థన అనుభవం ఏమైంది? ఒకసారి ఆలోచించండి. నా ప్రియ సహోదరి సోదరుడా, దేవాతి దేవుడు నన్ను చూస్తున్న దేవుడు, నీ నా జీవితాలను ఎదిగిన దేవుడు. నువ్వు ఎన్నో తీర్మానాలు దేవుడి కోసం చేసుకున్నావు, ఎన్నో రకాలుగా ఎట్లా బ్రతకాలి దేవుడి కోసం, ఆ బ్రతకాలి దేవుడి కోసం అనుకున్నావు. కానీ అలా బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా ఉన్నావు? నీ తీర్మానం ఏమైంది? నీ ఆలోచన ఏమైంది? నడబడి ఏమైంది? ప్రార్థించి, ప్రభుత్వంలో ప్రార్థించి, ఆత్మలు ప్రేరేపించబడి వారు ప్రార్థించి. చక్కగా నిలిచి